హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. నేను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మీ అందరికీ. హాయ్, నేను వంట చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. నాకు మర్చిపోకుండా లైక్ చేయండి. న్యూ ఇయర్ సందర్భంగా, రేపు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్గా నేను మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మీకు. నేను కిచెన్లో తీసుకెళ్తున్నాను. కిచెన్లోకి రండి, చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను అన్నది, ఏం వంట చేస్తున్నాను అన్నది. నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం తీసుకుని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం, సేమియాలు, బెల్లం, కప్పుడు సేమియాలు తీసుకున్నాను. బెల్లము, కిస్మిస్, జీడిపప్పులు, లాలిక్కాయలు కూడా తీసుకున్నాను. 4 లాలిక్కాయలు కూడా తీసుకున్నానండి నేను. పంచదార, మనకి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కొంచెం పంచదార కొబ్బరికాయ కూడా తీసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత మనకి కొంచెం పంచదార కూడా వేసుకుంటే అదో టేస్ట్, వేరే టేస్ట్ వస్తుంది. బెల్లం ఎంత వేసినా కొంచెం ఏదో చప్పగా ఉంటుంది. కొంచెం పంచదార తగిలిస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగో కొబ్బరికాయ నేను కొట్టేసి ఇలా చూపిస్తున్నానండి. కొబ్బరికాయ చూడండి ఎంత బాగుందో, తెల్లగా ఉంది కాయ. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కొత్త న్యూ ఇయర్ సందర్భంగా నేను ఇవన్నీ వేపేసి దోరగా వేగనివ్వాలి. నేను ఇందులో లాలిక్కాయలు కూడా వేసి వేగనిస్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు కాబట్టి కొత్త న్యూ ఇయర్ సందర్భంగా రేపు 1వ తారీఖు వస్తుంది, జనవరి 1. అందరికీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా ఉండాలి అందరూ. మీ అందరూ నా సబ్స్క్రైబర్లు, నా వీడియో చూసిన వాళ్ళందరూ, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను నేను. అందరూ ముందుగా ఈ సంవత్సరం గతించిన కాలం అంతా దేవుడు, ఒకవేళ అందరూ బాధలు పడవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఆనందంగా ఉన్న వాళ్ళు, బాధలు పడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకుందాం. తర్వాత అది వేరే పొయ్యి మీద పెట్టేసి అయిపోయాయి. బ్రౌన్ కలర్ వచ్చేసి వేగిపోయాయి. పక్క పొయ్యి మీద పెట్టి ఇది సగ్గుబియ్యం పెట్టానండి. సేమియాలు ఇవి ఇలాగే వేగాలి. బ్లాక్ రాకూడదు. ఓ పక్కన బ్లాక్, ఓ పక్కన వైట్, ఒక పక్కన బ్రౌన్ అలాగ ఉండకూడదు. అంతా ఒకే కలర్లో ఉండాలి. బెల్లం, పంచదార ఇవి కడిగేసి 2 సార్లు నేను కప్పులో పెట్టాను. కిస్మిస్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇవి పొంగనివ్వాలి. ఇలాగా సగ్గుబియ్యం ఉడికితే మనం ముందుగానే నానబెట్టుకుంటే మనకి చక్కగా పెద్దగా సగ్గుబియ్యం గుడ్లాగా వస్తాయి, చక్కగా ఉంటాయి. కొంచెం చిన్న మంట చేస్తున్నాను ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది కదా, మనం వదిలేసి వెళ్ళకూడదు. ఇప్పుడును పొంగు వచ్చి పైకి అంతా సగ్గుబియ్యం అంతా పైకి వెళ్ళిపోతుంది, కింద పడిపోతే బాగోదు టేస్ట్. ఈ కొబ్బరికాయ తోడేసుకొని నేను పొడవుగా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసాను. ఇవి మెత్తగా ఆడి వాటర్ వేసి తర్వాత ఆడాలండి, మెత్తగా ఆడాలి. అవి సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు సేమియాలు వేస్తున్నాను. నేను లాలిక్కాయలు తీయలేదండి, ఇందులో తీస్తున్నాను. ఇప్పుడు 2 తీసాను, ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. నేను చేస్తున్నాను ఆ విధంగా ఒకసారి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సగ్గుబియ్యం సేమియాలు ఇలా ఉడకనివ్వాలి.
వేసేసానండి, జీడిపప్పు కిస్మిస్ వేసాను. బెల్లం కూడా వేసేస్తున్నాను. హాఫ్ తీసుకున్నాను, అచ్చు కింద ఉంటుంది కదా, అందులో హాఫ్ తీసుకున్నాను. లైట్గా పంచదార వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. మనం ఇంట్లో పాలు లేకుండా నేను తయారు చేస్తున్నాను ఇది. లాలిక్కాయలు కచ్చాపిచ్చా చేసి వేసానండి. ఇందులో వేసేసాను, కచ్చాపిచ్చా కొట్టాను. బాగా మెత్తగా ఉడిపోకూడదు సేమియా. బెల్లం లైట్గా ఉంది, కరిగిపోయి వచ్చింది. ఇలాగే ఉడకనివ్వాలి. సైడ్కి ప్లేట్ పెట్టి అవి చిన్న మంట చేసేసి ఇలాగా మగ్గుతాయండి. చిన్న మంట చేసేసుకోవాలి. ఒకసారి చూద్దాం. లైట్గా పంచదార సరిపోలేదు అనిపించింది, పంచదార వేసాను, మళ్ళీ వేస్తున్నాను లైట్గానే. స్వీట్ అంతా సరిపోతే బాగోదు కూడా. ఇప్పుడు కొబ్బరికాయ చూడండి, గట్టిగా ఉంది కదా. ఇలాగా ఒక గ్లాస్ పెట్టి చూడండి, చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి. కొబ్బరికాయ మిక్సీ ఆడాను కదా, వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. నేను కొబ్బరి పాలతో సేమియా చేస్తున్నాను. నేను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం పాలు లేకోకుండానే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఇలా వడపెట్టేసుకోవాలి, పాలు మొత్తం కొబ్బరి పాలు. తుక్కంతా తీసేసుకోవాలి, మనకి వేస్ట్ ఇది. తుక్కు ఇంకా వాడకూడదు, పడేసేసుకోవాలి. మొత్తం ఇలా పిండేసాను నేను. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఇది తుక్కు పడేసుకోవాలి, ఇంక వేస్ట్ ఇది వేయకూడదు. అయిపోయింది ఇది ప్రాసెస్. అయిపోయిందండి సేమియా సగ్గుబియ్యం ప్రాసెస్. అయిపోయిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి. మనకు మిల్క్ లేకుండా, పాలు లేకుండా ఎంతో టేస్టీకరమైన నేను ఈ వంట చేస్తున్నాను. మనకి హెల్దీగా ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది, సలవ కూడా చేస్తుంది. ఇలా కలుపుకోవాలి. వేసాక అంటే కింద మంట ఉంది కదా, మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి.
లైట్ గట్టి మడి వరకు కలుపుకోవాలి లైట్గాను. లైట్గా ఎక్కువ టైం కాదు, ఎక్కువ ఉడకనిచ్చేయకూడదు. అయిపోయింది కదా ప్రాసెస్. చూద్దాం. నేను చిన్న మంట చేశాను. చిన్న మంట చేసి దాని మీద కాసేపు ఉంచాను, గట్టిమడిపోయింది. అయిపోయిందండి. ప్లేట్ పెట్టేసాను, అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసాను. జస్ట్ ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా రావాలి. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలకు కూడాను సలవ చేస్తుంది. అండ్ కొబ్బరి పాలు కూడా వేసాను, మంచిది కూడాను. నేను కప్పులో పెట్టి తిని టేస్ట్ చూస్తాను, తింటానండి నేను. ఇలా బాగా మెత్తగా అయిపోకూడదు సేమియాలు. మనకి తిని చూసి మీకు చెప్తానండి. సూపర్, మతిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. మళ్ళీ వేసుకుని మళ్ళీ తింటున్నాను. సూపర్. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి.